ఫ్రెండ్స్, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్సిలేటర్ని కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? ఎస్, ఆబ్వియస్లీ స్పీడ్ పెరుగుతుంది. అండ్ మన ఇన్వెస్టింగ్ జర్నీలో ఎక్సిలేటర్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఎస్, అసలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మనీని ఫండ్ మేనేజర్ ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. అది ఏ సెక్టర్ అయినా అవ్వచ్చు, అది పవర్ సెక్టర్ అయినా అవ్వచ్చు, కన్స్యూమర్ సెక్టర్ అయినా అవ్వచ్చు, న్యూ బిజినెస్ సెక్టర్ అయినా అవ్వచ్చు, ఫార్మా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్న టాప్ కంపెనీస్లో మన మనీ ఇన్వెస్ట్ చేస్తారు. దీని మీనింగ్ ఏంటంటే, మీరు చేసే చిన్న ఇన్వెస్ట్మెంట్తో యు ఆర్ బికమింగ్ ఏ సైలెంట్ పార్ట్నర్ ఇన్ ఇండియాస్ టాప్ కంపెనీస్. ఎస్, వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్లో కొంత షేరు మనకు కూడా వస్తుంది. అంటే మన కోసం ఆ కంపెనీ సీఈఓస్ అందరూ పనిచేస్తూ ఉంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు రిటర్న్స్ వస్తాయి? ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనీ, అండ్ ఇండియా ఆల్వేస్ గ్రో అవుతూనే ఉంటుంది. ఇండియా గ్రో అవుతుంది అంటే కంపెనీస్ గ్రో అవుతాయి, కన్స్యూమర్స్ ఎక్కువ అవుతారు, ప్రాఫిట్స్ ఎక్కువే వస్తాయి, అండ్ ఆ ప్రాఫిట్స్లో మనకి షేర్ వస్తుంది. ఈ షేరే మన గ్రోత్. ఎఫ్డీలో 3 to 6% వస్తే డెట్ ఫండ్స్లో అప్ టు 10% వస్తుంది. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అప్ టు 15% వస్తుంది లాంగ్ రన్లో. అందుకే ఎస్ఐపిలో మనం చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా అవి ల్యాక్స్ అవుతాయి, అండ్ దోస్ ల్యాక్స్ విల్ బికమ్ క్రోర్స్. అండ్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, ఈజ్ ఈక్విటీ రిస్కీ? ఎస్, ఈక్విటీ 100% రిస్క్. ఎప్పుడు మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈక్విటీలో అంటే ఖచ్చితంగా రిస్కే ఉంటుంది. మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారో ఇది వెరీ సేఫ్ అండ్ హై గ్రోత్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ మార్కెట్స్ ఆల్వేస్ రికవర్. క్రాష్ అయినా రికవర్ అవుతాయి, ఏదైనా కరోనా లాంటి పాండమిక్ వచ్చినా రికవర్ అవుతాయి, లేదా ఏదైనా ఎలక్షన్ ఫియర్ వచ్చి క్రాష్ అయినా కానీ మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ ఓవరాల్ ఆల్వేస్ అప్ డైరెక్షన్లోనే ఉంటాయి. ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఈక్విటీ ఫండ్స్లో? ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్కి 5+ years టైం ఇవ్వగలరో, లేదు ఎవరైతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాపర్ రిటైర్మెంట్ ప్లాన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో, ఎవరైతే వెల్త్ క్రియేట్ చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం చూస్తున్నారో, వీళ్ళందరికీ ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. SIP gives you discipline and equity gives you wealth, and both together will give you financial freedom. If you like the content, please like, share and subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.